మన జుట్టు ఎంత పొడుగున్నా పొట్టిగున్నా కానీ ఈ యొక్క మెడ సైడ్ ఇట్లా పెట్టి ఫస్ట్ ఇట్లా మనం చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత కింది నుంచి పైకి తీసుకుంటే వెళ్ళాలి. ఎప్పుడైనా చాలా మంది పైనుంచి పీకుతారు జుట్టు, ఎప్పుడన్నా పీకొద్దు. ఇట్లా కింది నుంచి మెల్లిగా పైకి వెళ్ళాలి. ఇగో నేను కింది నుంచి పైకి పోతుంది. ఇగో ఇట్లా చూస్తురా, ఇగో ఇట్లా కింది నుంచి పై దాకా పోవాలి. ఇప్పుడు వదిలేసిన ఓకే, మళ్ళీ సేమ్ కింది నుంచి మెల్లగా పైకి దూసుకుంటూ పోవాలి. ఎందుకంటే రేపటి రోజు మీరు కస్టమర్కి దూస్తే కనుక నొప్పి కాకుండా ఉండడానికి ఇదొక టెక్నిక్ అన్నమాట. చూసినా ఇప్పుడు పై దాకా కూడా ఎంత నీట్గా అయిపోయిందో చిక్కు, పైది కూడా అసలు చిక్కులేదు. చూసినా ఈ విధంగా నేను ఇప్పుడు మీకు 5 పాయల జడ చూపిస్తున్నాను. ఇది అంత ఈజీ కాదు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఎవరైనా ఇద్దరు ఇటొక్కరు అటొక్కరు అండి, ఒక్కరు మిగతా వాళ్ళందరూ చూడండి. కూర్చో, మంచి కూర్చో, టైం పడుతుంది. ఇప్పుడు మనం పాయలు తీస్తున్నాం. నేను ఫస్ట్ ఎప్పటి తీసిన సో ఇప్పుడు ఇక్కడ మామూలుగా జడ తీసుకున్నట్టే తీసుకుంటాం. మామూలుగా జడకు మనం బుడి తీసుకుంటాం కదా, సో యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఇది ఏదైతే ఉందో ఇది ఇచ్చేసిన మీకు కిందికి వెళ్ళి దీన్ని తీసుకొని ఇలా కలిపి పట్టుకో, దబా పట్టుకోవాలా. ఇది నేను పైన ఇచ్చిన, ఇది కింది నుంచి తీసిన. ఇగో పైకి ఇచ్చిన, కింది నుంచి తీసిన, పైకి ఇచ్చిన, ఇగో కింది నుంచి తీసిన, పైకి ఇచ్చిన, కింది నుంచి తీసిన, పైకి ఇచ్చిన, ఇగో కింది నుంచి తీసుకున్నా. నేను పట్టుకున్నాకనే మీరు వదలాల. రబ్బర్ బ్యాండ్ ఉందా, పట్టుకో. ఇప్పుడు మనము కింద ఎట్లనైతే అల్లాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ మూడుని కలిపేసి దీన్ని ఇక్కడ తీసుకోవాలా, దీన్ని ఈ చేతితో తీసుకోవాలి. అర్థమైందా? తీసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసి దీన్ని ఫిష్ ప్లేట్ అంటారు. అంటే 5 పాయల జడ. దీన్ని మనం ఈడికెళ్ళి కూడా ఫ్రెంచ్ లాగా కూడా వేయచ్చు, ఇట్లా కూడా వేయచ్చు. అర్థమైందా? మళ్ళీ చూపించాలి.